హాయ్. అమెరికాలో మళ్ళీ టీకాల రచ్చ మొదలైంది. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అన్న ప్రశ్న కంటే టీకాల్లో వాడుతున్న ఓ పదార్థం తేనెతుట్టెను కదిపింది. దీనికి కారణం కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. ఇంతకీ ఆయన బాధ ఏంటి? కొన్ని సంవత్సరాలుగా వాడుతున్న టీకాలను ఉన్నట్టుండి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అమెరికాలో వ్యాక్సిన్ల చుట్టూ కూడా రాజకీయం నడుస్తోందా? ఎవరు ఏ మందులు వేసుకోవాలి, ఏ వయసులో ఎలాంటి వ్యాక్సిన్లు తీసుకోవాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఇమ్యూనిటీని పెంచడానికి, భవిష్యత్తులో రోగాలు రాకుండా ఉండడానికి వివిధ టీకాలను కూడా వేసుకోమంటారు. అయితే ఈ మధ్య ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గర్భిణీలు టైలెనోల్ అనే వ్యాక్సిన్ వేసుకోవద్దని, అందులో ప్రమాదకరమైన అల్యూమినియం ఉందని బాంబు పేల్చారు. అమెరికా అధ్యక్షుడే మీడియా సమావేశంలో ఫలానా వ్యాక్సిన్ వేసుకోవద్దని ప్రకటించేసరికి ప్రజల్లో ఒకటే కలవరం. డాక్టర్లేమో వ్యాక్సిన్ వేసుకోమని సలహా ఇస్తారు. ట్రంప్ ఏమో ఆ వ్యాక్సిన్ వేసుకుంటే అంతే అంటూ భయపెడతారు. మరి టీకాలు వేసుకోవాలా వద్దా? ట్రంప్ మాట వినాలా లేక డాక్టర్లు చెప్పింది చేయాలా? వ్యాక్సిన్లను గంపగుత్తగా ట్రంప్ వ్యతిరేకించకపోయినా కొన్ని టీకాల్లో వాడుతున్న అల్యూమినియం పదార్థాలు మాత్రం డేంజర్ అంటున్నారు. అందుకే అల్యూమినియం లేని టీకాలను తయారు చేస్తామని ప్రకటించారు. ట్రంప్ చెబుతున్నట్లు అల్యూమినియం అంత ప్రమాదకరమా లేక అల్యూమినియం మన ఆరోగ్యానికి అవసరమా? అసలు టీకాల్లో అల్యూమినియం ఎందుకు వాడుతున్నారు? టీకా ఎలాంటిదైనా ఏ అవసరానికి వేసుకున్నా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే దాని పని. దశాబ్దాల పాటు ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత మాత్రమే టీకాలను మార్కెట్లోకి తీసుకొస్తారు. అలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక వ్యాక్సిన్లలో అల్యూమినియం కూడా ఉంది. వాస్తవానికి దీనిని మనం మెటల్గా చూస్తాం, కానీ అతి తక్కువ పరిమాణంలో దీనిని టీకాల తయారీలో వాడడం వల్ల అవి సమర్థంగా పనిచేస్తాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. టీకా ప్రభావం ఎక్కువ కాలం బలంగా ఉండేలా చేయడంలో అల్యూమినియం కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా టీకాలో 1 మిల్లీగ్రాము కన్నా తక్కువ పరిమాణంలో అల్యూమినియం ఉంటుంది. అంటే ఒక ద్రాక్ష పండు బరువులో 1000 వంతు అన్నమాట. మనం రోజువారీ ఆహారంలో వివిధ పదార్థాల రూపంలో 7 నుంచి 9 మిల్లీగ్రాముల అల్యూమినియం తీసుకుంటాం. అంటే టీకాలో ఉన్నది మనం భోజనంలో తీసుకునే దానికంటే చాలా తక్కువ. అయినా సరే ట్రంప్ మాత్రం వ్యాక్సిన్లలో అల్యూమినియం వద్దంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వ్యాక్సిన్ల నుంచి అల్యూమినియం తొలగించేలా చర్యలు కూడా చేపట్టారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC దీనికోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అడ్వైజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ ACIPగా దీనిని పిలుస్తూ ఉన్నారు. పిల్లల టీకాల్లో అల్యూమినియం ఉంటే ఎంతవరకు సురక్షితం అన్న కోణంలో పరిశోధించి ఈ కమిటీ ట్రంప్కు నివేదిక ఇవ్వబోతోంది. భవిష్యత్తులో అల్యూమినియం రహిత టీకాల తయారీకి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ఫలానా వ్యాక్సిన్లో అల్యూమినియం ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవద్దని ట్రంప్ చెబుతున్నా వివిధ రూపాల్లో పుట్టిన బిడ్డ శరీరంలోకి అల్యూమినియం వెళ్తూనే ఉంటుంది. ఒక బిడ్డ తొలి 6 నెలల్లో టీకాల ద్వారా 4.4 మిల్లీగ్రాముల అల్యూమినియం తీసుకుంటే తల్లిపాల ద్వారా 7 మిల్లీగ్రాములు శరీరంలోకి చేరుతుంది. ఫార్ములా పాలల్లో అయితే 38 మిల్లీగ్రాముల అల్యూమినియం ఉంటుంది. అంటే టీకా కన్నా పాలలోనే ఎక్కువ అల్యూమినియం ఉంటుంది. ట్రంప్ చెబుతున్నట్లు అల్యూమినియం మనిషి ఆరోగ్యానికి శత్రువు అయితే 100 ఏళ్ల నుంచి వైద్య శాస్త్రంలో దానిని ఎందుకు వాడుతున్నారనే ప్రశ్న వేసుకోవాలి. 1920ల నుంచే టీకాల తయారీలో అల్యూమినియంను విరివిగా వాడుతూ ఉన్నారు. అమెరికాకు చెందిన FDA, CDC లాంటి సంస్థలు టీకాల సేఫ్టీని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు బిలియన్ల మంది అల్యూమినియం ఉన్న టీకాలు తీసుకున్నా పెద్దగా చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు కానీ నమోదు కాలేదు. మరి ట్రంప్కు అల్యూమినియంపై అంత కోపం ఎందుకు? ట్రంప్ ఆందోళనకు ఓ కారణం ఉంది. అల్యూమినియం ఉన్న టీకాలు తీసుకున్న చిన్నారుల్లో ఆస్తమా, ఆటిజం లక్షణాలు ఉన్నట్లు ఓ అధ్యయనం చెప్తోంది. అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారాలు మాత్రం లేవు. అల్యూమినియం ఉండడం వల్లే ఇలా జరుగుతుందని ఎవరూ నిరూపించలేకపోయారు. అల్యూమినియం టాక్సిసిటీకి ఆధారాలు లేవని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చెబుతోంది. అమెరికా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇది కూడా ఇదే మాట. హెపటైటిస్ A, హెపటైటిస్ B, HPV, డిఫ్తీరియా, టెటానస్, కూపింగ్ కఫ్ ఇలా దాదాపు 25 రకాల వ్యాక్సిన్లలో అల్యూమినియాన్ని వాడుతూ ఉన్నారు. కోవిడ్, పోలియో, రేబీస్, MMR, మెనెంజోకాకల్ వంటి టీకాల్లో మాత్రం అల్యూమినియం వాడరు. అల్యూమినియం లేకుండా టీకాలు తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక టీకా తయారీ నుంచి ఏదైనా పదార్థాన్ని తొలగిస్తే మళ్ళీ పూర్తి స్థాయి పరీక్షలతో పాటు ట్రయల్స్ కూడా నిర్వహించాలి. ఇది ఒక్క రోజులో అయ్యే వ్యవహారం కాదు. సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి. అప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వాడకంపై నిషేధం విధిస్తే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ట్రంప్కి ఎవరు సలహాలు ఇస్తారో లేక ఆయనే ఏది పడితే అది అన్నీ తెలిసినట్లు మాట్లాడతారో తెలియదు, కానీ వ్యాక్సిన్ల విషయంలో ఆయనకున్న పరిజ్ఞానం చాలా తక్కువని వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడిన తీరును బట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. చివరకు వైట్ హౌస్లో నిర్వహించే క్యాబినెట్ మీటింగ్స్లో కూడా ఆయన ఎన్నో తప్పుడు ప్రకటనలు
ప్రకటనలు చేశారు. చిన్నారులకు సింగిల్ షాట్గా 82 రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారని ఒకసారి, చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్లను అన్నిటినీ కలిపితే 2 గ్లాసుల మంచినీటితో సమానమని మరోసారి, ఇలా చాలా తప్పుడు ప్రకటనలు చేశారు ట్రంప్. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ లెక్కల ప్రకారం 15 నెలలలోపు చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్లు అన్నీ కలిపి 30 లోపే ఉంటాయి. ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్లు ఇవ్వడం వల్లే పిల్లలు ఆటిజం బారిన పడుతున్నారన్న ట్రంప్ వాదనలో కూడా పసలేదు. కొన్ని వ్యాక్సిన్లు అయితే టీ స్పూన్లో 10వ వంతు మోతాదు కూడా ఉండవు. ఇది ట్రంప్ గారికి వ్యాక్సిన్లపై ఉన్న అవగాహన. అమెరికాలో ప్రముఖ పరిశోధన సంస్థలు, దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు చెబుతున్న దానికి భిన్నంగా వ్యాక్సిన్లపై ప్రచారం చేస్తున్నారు ట్రంప్. టీకాల్లో అల్యూమినియం ఎపిసోడ్ కూడా ఇలాంటిదే.